నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అంకాపూర్లో ఓటు హక్కును వినియోగించుకొని ప్రతి ఒక్కరూ వజ్రాయుధ ఓటును వినియోగించుకోవాలని సూచించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. వేల్పూర్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే. ఆర్మూర్ డివిజన్లో పోలింగ్ స్టేషన్ను తనిఖీ చేసిన సిపి సాయి చైతన్య. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ప్రశాంతంగా సర్పంచ్ ఎన్నికలు. ఉదయం 7 నుంచి 1 గంట వరకు ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో ఎన్నికల ప్రక్రియను సిపి సాయి చైతన్య పరిశీలించి భద్రతా ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రామచంద్రరావు, ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, సిఐలు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులు సైతం పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్మూర్ మండలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయి. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయాలని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా గ్రామ ప్రథమ పౌరుడు అంటే గ్రామాలలో ఇక్కడి నుంచే మొదలవుతుంది క్వాలిటీ ఆఫ్ రూలింగ్. ఒక గ్రామ ప్రథమ పౌరుడు ఎలా ఉండాలి, గ్రామాన్ని ఏ రంగాలలో చూసుకోవాలి, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంట్ కావచ్చు, పవర్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ప్రజలకు భద్రత కావచ్చు. కాబట్టి ప్రజలు కూడా ఒక్కసారి డబ్బులకు మద్యానికి ఒక్కరోజు 1-2 నిమిషాలు చిన్న చిన్న బలహీనతలకు లొంగిపోయి గ్రామాలని సర్వనాశనం చేసుకోకుండా మహాత్ముడు కలలు గన్న గ్రామం 75 సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంది. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని, అదే విధంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు తదితరులు ఉన్నారు. మనకి ఈరోజు 3వ విడతలో భాగంగా 149 గ్రామాల లోపల కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ అనేది ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది. ప్రశాంతంగా జరుగుతుంది. 8 గంటల వరకు తీసుకున్న దాని ప్రకారం 23% ఓటింగ్ అనేది జరిగింది. ఇప్పుడు చూస్తుంటే కూడా మీరు పోలింగ్ స్టేషన్స్ లోపల అందరూ కూడా వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో సెకండ్ ఫేజ్తో పోలిస్తే 3వ ఫేజ్ లోపల కొంత ఓటింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. జక్కన్పల్లిలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచినటువంటి మండల కేంద్రానికి చెందిన బండి పద్మ సత్యంను కుల సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అభ్యర్థి సత్యం మాట్లాడుతూ నా కుల సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ ఇంటికి 2 చొప్పున ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకొని నా గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేసిన సంఘ సభ్యులకు ఎప్పుడూ రుణపడి ఉంటానని, రాబోయే రోజుల్లో జక్కన్పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది జిల్లాలోనే మన గ్రామానికి మంచి పేరు తీసుకొస్తానని, నా గెలుపులో పాలుపంచుకొని నాకు సహకరించినటువంటి గ్రామంలోని ప్రతి ఒక్క ఓటరు దేవుళ్లకు పేరు పేరున పాదాభివందనమని తెలిపారు. అలాగే ఇదే ఐక్యతను 5 సంవత్సరాల వరకు నాకు సహకరించి గ్రామ అభివృద్ధిలో తోడ్పడాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నట్లు తెలిపారు. నా గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేసిన గ్రామంలోని యువజన సంఘ సభ్యులు, అలాగే మహిళా సోదరీమణులు, రైతులు, యువకులు
ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటానని, సదా మీకు 5 సంవత్సరాలు నా సేవలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల కుల పెద్దలు, మహిళలు, యువకులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. పల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. సర్పంచ్ అభ్యర్థిగా బండి పద్మ గారిని గెలిపించినందుకు ధన్యవాదాలు. అలాగే వార్డు మెంబర్ అయినటువంటి స్వర్ణలత గారిని గెలిపించినారు. నన్ను కూడా నంబర్ 2 వార్డు నుంచి నన్ను కూడా గెలిపించినందుకు గ్రామ ప్రజలందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను మండలంలోనే అఖండ మెజారిటీగా గెలిపించినందుకు నేను ఈ గ్రామానికి రుణపడి ఉంటా. కాబట్టి ఈ గ్రామాన్ని మన నిజామాబాద్ డిస్టిక్లోనే ఆదర్శ గ్రామంగా నేను తీర్చిదిద్దుతానని నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు పేరున తాజ్ బీడీ కంపెనీ యాజమాన్యం పీఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేయకుండా కార్మికులను పూర్తిగా మోసం చేస్తున్నారని బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని తాజ్ బీడీ కంపెనీలో యాజమాన్యంతో మరియు కార్మికులతో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ సమావేశమయ్యారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికుల విషయంలో అసలు యాజమాన్యాలు పూర్తిగా నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. పీఎఫ్ పైసలు వారి ఖాతాలో జమ చేయకుండా, అలాగే వేతనాలు కూడా పెంచకుండా కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నారని, ఇప్పటికైనా యాజమాన్యం తీరు మార్చుకొని సరైన వేతనాలు ఇస్తూ, అలాగే కార్మికుల డబ్బులు కూడా ఎప్పటికప్పుడు వారి ఖాతాల్లో జమ చేయాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు తదితరులున్నారు. ప్రజల్ని సమీకరించి ప్రజాపంత పోరాటాల్లో మమేకం అవ్వండి. సిరికొండ సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు టి రామకృష్ణ పిలుపునిచ్చారు. న్యూ డెమోక్రసీని విడిచి సిపిఐఎంఎల్ మాస్ లైన్లో పలువురు చేరికలు అయ్యారు. ప్రజల్ని సమీకరించి ప్రజాపంత పోరాటాల్లో మమేకం అవ్వాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం నాడు న్యూ డెమోక్రసీ పార్టీకి చెందిన పలువురు మండల నాయకులు ఆ పార్టీని విడిచి సిపిఐఎంఎల్ మాస్ లైన్ లో పలువురు చేరారు. న్యూ డెమోక్రసీకి చెందిన అఖిల భారత రైతు కూలీ సంఘం సిరికొండ మండల కార్యదర్శి, న్యూ డెమోక్రసీ గడ్కోల్ గ్రామ కార్యదర్శి పిట్ల చిన్న ఎల్లయ్యతో పాటు మండల నాయకులు ఎస్కే రఫీక్, జె రాజులు చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో మా ఆధ్వర్యంలో జరిగిన భూ పోరాటాల్లో ముఖ్య పాత్ర పోషించిన నాయకులు న్యూ డెమోక్రసీ మోసపూరిత మాటలకు నమ్మి మాకు దూరంగా వెళ్లారని అన్నారు. న్యూ డెమోక్రసీ పార్టీ వారి మాటలు ఆచరణ చూసి మళ్లీ మాతృ సంస్థకు తిరిగి రావడం హర్షించదగ్గ విషయమన్నారు. నిజంగా విప్లవోద్యమంలో అందరు ఐక్యంగా ఉన్నటువంటి స్థితిని గమనించినటువంటి వాళ్ళు స్నేహంతోనే వాళ్ళు ఇప్పటి వరకు ఎన్డీ పార్టీలో ఉన్నటువంటి ఎస్కే రఫీక్ కానీ, మా తమ్ముడు ఎల్లయ్య కానీ, అట్లాగే రాజు లాంటి కానీ ఇక్కడ 2004 నుంచి విప్లవోద్యమంలో భూముల పంపకం నుంచి లేదా అనేక పోరాటాల్లో కీలకంగా ఉన్నటువంటి తమ్ముళ్ళు నిజమైనటువంటి వాళ్ళు ఎవరు, లేదా నిజంగా సిన్సియర్గా ప్రజా ఉద్యమంలో పనిచేసే వాళ్ళు ఎవరనేటటువంటి విషయాన్ని గమనించి బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వేల్పూర్ మండల కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి గ్రామాన టీఆర్ఎస్ జోరు కొనసాగుతుందని, పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు నియోజకవర్గంలో గెలిచి తాము చేసిన అభివృద్ధికి పట్టం కడుతున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఎక్కడ చూసినా ఓటమిలే చవి చూస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రశాంత్ రెడ్డి వెంట నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు నా సొంత గ్రామం వేల్పూర్లో సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించడం జరిగింది. నేను నా కుటుంబ సభ్యులతో పాటు వచ్చి ఓటును వేశాం. అయితే నేను ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీ గ్రామ అభివృద్ధి కోసం ఎవరైతే నిస్వార్థంగా పనిచేసి గ్రామ సంక్షేమం కోసం మీ మధ్యలో ఉంటూ ఎవరైతే పనిచేస్తారో వారిని ఎన్నుకోండి అని చెప్పి నేను ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ముక్కాల్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో ఎన్నికలు ప్రశాంతకరమైన వాతావరణంలో కొనసాగాయి. ఈ
ఈ సందర్భంగా ఉదయం నుంచి గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు వెళ్లి ఓటర్ కార్డులు మరియు ఓటర్ స్లిప్పులు తీసుకెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పహారా ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ కొనసాగింది. అనంతరం 2 గంటల నుంచి కౌంటింగ్ చేయడంతో అభ్యర్థులు గెలుపు ఓటములపై ఆసక్తిగా ఎదురుచూశారు. భీమ్గల్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎన్నికల ప్రత్యేక అధికారులు మరియు ఎంపీడీఓ గంగుల సంతోష్ సిబ్బందికి ఎలక్షన్కు సంబంధించిన వివరాలు ప్రత్యేక సమావేశం ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రతి మండలాల్లో పోలింగ్ కేంద్రాలను నిర్వహించడం జరుగుతుందని, అలాగే పూర్తి మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. గెలుపొందిన అభ్యర్థులు 3-4 రోజుల వ్యవధిలో పూర్తి ఖర్చుల వివరాలు అధికారులకు అందజేయాలని సూచించారు. అలాగే పోలింగ్ సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత పీఓలకు సమాచారం అందజేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా పోలీసులకు తక్షణ సమాచారం అందిస్తూ ఎన్నికలు జరిగే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, ఎన్నికల అధికారులు ఉన్నారు. నందిపేట్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాలను సిపి సాయి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులకు పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుపై పలు సూచనలను, సలహాలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు, ఓటర్లను మభ్యపెట్టే విధంగా ఎవరిని రానివ్వకుండా పోలీసులు పనిచేయాలన్నారు. గొడవలకు దిగిన, అల్లర్లు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని సిపి స్పష్టం చేశారు. మనకి మూడో ఫేజ్ జీపీ ఎలక్షన్స్లో సుమారు 10 మండలాల్లో ఎలక్షన్ జరుగుతూ ఉంది. అన్ని చోట్ల 144 సెక్షన్ విధించడం జరిగింది. 163 BNSS. ఎవరు అంటువర్డ్ అనవసరంగా పర్మిషన్ లేకుండా గ్యాదరింగ్ అటువంటి వాటికి ఆస్కారం లేదు. మొత్తం ఇవాళ ఈ ఎలక్షన్ బందోబస్తుకి 1022 మంది దాకా మనం బందోబస్తుని వేసుకోవడం జరిగింది. అయితే ఈ బందోబస్తులో భాగంగా DSSP ప్లాటూన్లు, QRTలు, తర్వాత బాల్కొండ మండల కేంద్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో 16 బూతులలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వార్డుల వారీగా ఏర్పాటు చేసిన బూతులలో ఎన్నికల గుర్తింపు కార్డులు తీసుకెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 1 గంట వరకు ప్రశాంతకరమైన వాతావరణంలో కొనసాగింది. వృద్ధుల కోసం ఎన్నికల అధికారులు ప్రత్యేక వాహనాలను సైతం ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ అనంతరం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. 70% వరకు పోలింగ్ జరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. అంకాపూర్లో ఓటు హక్కును వినియోగించుకొని ప్రతి ఒక్కరూ వజ్రాయుధ ఓటును వినియోగించుకోవాలని సూచించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. వేల్పూర్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే. ఆర్మూర్ డివిజన్లో పోలింగ్ స్టేషన్ను తనిఖీ చేసిన సిపి సాయి చైతన్య. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ప్రశాంతంగా సర్పంచ్ ఎన్నికలు. ఉదయం 7 నుంచి 1 గంట వరకు ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.